ఏ ప్రభుత్వ భూమినైనా ఏ ప్రభుత్వ ఆస్తినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ అనో లేకపోతే పేపర్ నోటిఫికేషన్ అనో అదేవిధంగా మరి టెక్నికల్ బిడ్ అనో ఫైనాన్షియల్ బిడ్ అనో ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని అదేవిధంగా ఈ సంపద అంతా కూడా మాకే రావాలి ఇంకెవరికి పోకూడదు అనే ఆశతోని దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. అంటే ఇంకెవరికి కూడా ఈ పని చెయ్యాలన్న ఆశ ఉన్నప్పటికీ వాళ్ళకి మెషిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా కేవలం భాగ్యలక్ష్మి మినరల్స్ వాళ్ళే వచ్చేటట్టుగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. మరి మేనల్లుడికి ఆదాయం ఎంత వస్తుంది? 2 నుంచి 3 కోట్ల రూపాయలు నెల, కానీ పేపర్ మీద వస్తున్నది.